ఈరోజు కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వేదవతి అసలు టైంకి ఎలా వచ్చింది? నర్మద ఏం ప్లాన్ చేసింది? వీటన్నిటి వల్ల వల్లిలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా? ఇదంతా కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కథను నేను షార్ట్కట్గా సింపుల్గా చెప్తాను. ఇక వల్లి తల్లి కాబోతున్నందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వల్లి తన హస్బెండ్ని పిలుస్తుంది. పిలిచి మనం అమ్మ నాన్న కాబోతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను మాత్రం ఎలా ఫీల్ అవ్వాలనేది అర్థం కావట్లేదని, ముందు ఈ విషయం అంతా కూడా మా నాన్నకి చెప్తాను, తను ఏం చేయమంటే అదే చేస్తానని చెప్పి చందు అంటాడు. నర్మదా వాళ్ళు అప్పుడని ట్రై చేసినా కూడా తను వినిపించుకోడు. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే రామరాజుని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రాగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక చందు రామరాజుతో ఏదో చెప్పాలనుకుంటే తను మాత్రం ఏర్పాట్లు చేయమని మిగిలిన వాళ్ళతో చెప్తూ ఉంటాడు. విషయం ఏంటి అనేది చందు చెప్పాలనుకుంటే ఇక వల్లి తల్లి కాబోతుందన్న విషయం నాకు తెలుసు, ఈ విషయం చెప్పడానికే కదా అని రామరాజు అంటాడు. అది కాదు అని చందు అంటే మిగిలిన వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. ఇక ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది వల్లిని తీసుకొని. అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. వేదవతి వచ్చి చందు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలుసు, అది అత్వారింటి నుంచి పసుపు కుంకుమ ఇవ్వకుండా కోడల్ని తీసుకురాకూడదు, అదే చెప్పాలనుకుంటున్నాడు, అంతే కదా అని వేదవతి అంటుంది. ఇక చందు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వల్లికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళమని వేదవతి అంటుంది. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తారు. ఇక నర్మద ప్రేమ ఇద్దరికి కూడా వల్లి వాళ్ళమ్మ వార్నింగ్ ఇస్తుంది. ఏదో చేసేస్తానన్నారు, ఇప్పుడు మీరు ఏం చేశారు, హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక తర్వాత ఇందులో ధీరజ్ వచ్చి తనకి వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి రామరాజు ఇంట్లోకి వెళ్తారు. మేబీ వాళ్ళు అక్కడే ఉంటారనుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే ప్రేమకి ఏమీ అర్థం కాదు, అదే టైంకి వేదవతి ఎలా వచ్చింది అనేది ఇది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ చెప్తాడు, ఇక ఈ విషయం అమ్మ ఇవాళ వస్తుందనే విషయం నాకు తెలుసు, అయితే అమ్మ ఇలా చేయడానికి క్రెడిట్ అంతా కూడా నర్మద అవుతుంది అని చెప్పి ఏం జరిగిందని చెప్తాడు. నర్మద వేదవతికి ఫోన్ చేసి అసలు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి వెళ్ళిన ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. అందుకే వేదవతి అలా చేస్తుంది. ఇదంతా తెలిసిన తర్వాత ప్రేమ నర్మదని అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. అందరి గురించి బాగా ఆలోచిస్తామని చెప్పి. ఇక్కడితో అయితే ఈరోజు కథ కంప్లీట్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.